హలో హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టాక్స్ హైదరాబాద్. వామ్మో అమ్మ అడిగిందని చెప్పేసి నేనైతే ఉగాది రోజు మా అమ్మని టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. టు బీ ఫ్రాంక్ అండి, మీరు ఎక్కడున్నా అని ఆలోచించకండి, హైదరాబాద్లోనే ఉందన్నమాట. అండ్ ఒకవేళ మీకు బండి లేకపోయినా కార్ లేకపోయినా కూడా ఈ టెంపుల్కి ఈజీగా రావచ్చు అనమాట. రసూల్పూర్ మెట్రో స్టేషన్ నుండి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉందన్నమాట. మొత్తానికైతే టెంపుల్ అయితే అసలు మామూలుగా అదరగొట్టలేదండి, సూపర్గా ఉంది. నేను చిన్నప్పటి నుండి హైదరాబాద్లో ఉన్నాను కూడా. నేను ఓన్లీ బిర్లా మందిర్ టెంపుల్ మాత్రమే పాలరాయి అనుకున్నా, బట్ ఈ టెంపుల్ కూడా పాలరాయితోనే కట్టారంట. 20 years ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. నేనైతే ఫుల్ షాక్ అయిపోయా. ఇంకా ఇందులో చాలా అద్భుతాలు ఉన్నాయి, అన్నీ నేను మీకు చెప్పేస్తే మీరు ఇక్కడికి వచ్చి ఏం చూడలేరు అనమాట. ఏది సర్ప్రైజింగ్గా అనిపించదు. బట్ మోర్ ఓవర్ ఇక్కడ టెంపుల్లో మీరు అన్ని దేవుళ్ళని అయితే చూడొచ్చు అనమాట. అండ్ నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి ఈ టెంపుల్. అండ్ బయట అయితే ఫుల్ గ్రీనరీ కూడా ఉందన్నమాట. సండే వచ్చారనుకోండి, వీళ్ళు అన్నదానం కూడా పెడతారంట. ఉగాది రోజు మేమైతే చూసామన్నమాట, అన్నదానం జరుగుతుంది అక్కడ. మొత్తానికైతే ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్గా ఉంది ఆర్కిటెక్చర్. నాకు మొత్తానికి ఒక చిన్న డౌట్ అయితే ఉందండి. అసలు మామూలుగానే మనం వైట్ కలర్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, బట్ ఈ గుడిలో ఇన్ని కార్వింగ్స్ చేసి ఈ వైట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ప్రతి చోట మొత్తం వైట్ కలర్తోనే పెయింటింగ్స్ వేశారు. అసలు ఆ మెయింటెనెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. మొత్తానికైతే ఈ టెంపుల్కి ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మరోసారి ఆ అడ్రస్ చెప్తాను. రసూల్పురం మెట్రో స్టేషన్ అండి, శ్రీ స్వామినారాయణ మందిర్ అనమాట. మీరు మ్యాప్స్లో కొట్టగానే వచ్చేస్తుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ అయితే ఓపెన్లోనే ఉంటుందండి. మార్నింగ్ 7 అలా ఓపెన్లో ఉంటుంది, అండ్ ఈవినింగ్ 8 వరకు ఉంటుంది.